హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్‌లో ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. 2 నెలల్లో స్థానిక ఎన్నికలు. పెద్ద జోక్ ఇది. ఈ స్థానిక ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో ఎన్నికలు. లేదంటే నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్‌లో ఎన్నికలు. ఈ ఎన్నికలని అదొక పెద్ద జోక్ కింద అయిపోయింది. సామాన్య ప్రజలు కూడా ఓహో! ఎన్నికలట అని నవ్వుకునే పరిస్థితికొచ్చింది. ఎందుకు ఈ లీకులు ఇస్తారు? ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితి గానీ, ఎన్నికలు నిర్వహించాలనే కమిట్మెంట్ మీకుందా అసలు? ఈరోజు కొన్ని పేపర్‌లో అయితే ఇప్పట్లో ఎన్నికలు లేవని ఇచ్చినియి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకోర్టు సీజేని గెలిచారు. సరే వేరే అనేక విషయాలు మాట్లాడారట. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలి. ఈ విషయాలతో పాటు ప్రధానంగా పోయిందేంటంటే దీనికోసమే. 42% రిజర్వేషన్ బీసీలకి ఇస్తా అని ఆర్డినెన్స్ చేసినాం, జీవో చేసినాం, బిల్లు పంపినాం. అవి పెండింగ్ ఉన్నాయి గవర్నర్లు, రాష్ట్రపతి దగ్గర. అవి వచ్చే వరకు మీరు పెట్టిన డెడ్‌లైన్‌ని కాస్త మినహాయింపు ఇవ్వండి అని అడగటానికి పోయిండట. వాళ్ళు మినహాయింపు ఇస్తే లేదని ఆల్రెడీ ఢిల్లీలోనే చెప్పిండు చిట్ చాట్‌లో. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు. సుప్రీంకోర్టు చెప్పే వరకు సుప్రీంకోర్టులో ఈ బిల్స్ గడువు పైన ఒక జడ్జిమెంటు పెండింగ్ ఉంది. అది వచ్చే వరకు ఉండవని చెప్పా. మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికి 2 నెలల్లో ఎన్నికలండి. ఎవరిని బ్లఫ్ చేస్తారు? వాస్తవమైన పరిస్థితి ఇంకా ఇంకా డెప్త్‌కి పోతే అసలు బయట జరుగుతున్న చర్చ ఏందంటే ఇంటెలిజెన్సీ చీఫ్ ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడుకున్నారట. రాష్ట్రంలో పరిస్థితి బాలేదు. యూరియా ఎఫెక్టు రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం పైన యూరియా వ్యతిరేకత రైతుల నుంచి ఉంది. గ్రామాల్లో ఎన్నికలంటే రైతులే ప్రధాన భూమిక. రైతులు, రైతు కూలీలు. ఈ 2 వర్గాలలో ఇప్పటికున్న అంటే వ్యతిరేకత కాగానే ఇది కొత్తగా యాడ్ అయింది. ఇప్పటికున్న వ్యతిరేకత ఏంటి అంటే పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. చేయలే. ప్రతి మహిళకి రూ. 2500 ఇస్తా అన్నారు. ఇవ్వలే. గ్రామాల్లో బతుకమ్మ చీరలు ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. అవి లేవు. సరే వాటిది పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు కానీ 2500 మహిళలకు అనేది ప్లస్ ఈ ఏదైతే మిగతా విషయాలు ఉన్నాయో వీటిపైన వ్యతిరేకత ఉంది. 6 గ్యారెంటీల్లో చాలా అమలు కాలే. దానిపైన ఎక్కడ దాకా వచ్చిందంటే బతుకమ్మ ఆడే మహిళలు బతుకమ్మ పాటలలో ముంచారు అని పాటలు పాడుతున్నారు. హామీలు ఇచ్చి ముంచారు, 6 గ్యారెంటీల పేరుతో ఆగం చేసిండు రాష్ట్రాన్ని అని చెప్పి. మమ్మల్ని ఆగం చేసిండు, మమ్మల్ని మోసం చేసిండు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎన్నికలు అనేది వస్తే మనకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు వచ్చినాయట. ఇక దీనికి ఏదో ఒక సాకు కావాలి. కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి వాయిదా వేసే కార్యక్రమానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ 2 నెలలు అనేది అబద్ధం. ఇది లేదసలు. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పా. ఇది సమస్యను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లపై త్వరలో జీవో. సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమాలోచనలు. ఈ సమాలోచనలు ఎప్పుడుండేవి? అది జరిగే అవకాశాలు లేవు. వాళ్ళకి పెట్టాలని ఇప్పుడు ఆ కమిట్మెంట్ పొలిటికల్‌గా లేదు. పరిస్థితి బాగాలే అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇప్పట్లో జరగవనేది నిజమైద్దా? లేదా హైదరాబాద్ వచ్చి మళ్ళా ఈ లీకులు ఇచ్చింది నిజమైద్దా చూడాలిగ. రైట్. కన్న తండ్రి కాలయముడైండట. తాగిన మైకంలో చిన్నారి కాళ్ళు పట్టి నేలకేసి కొట్టిన తండ్రి. స్పృహ కోల్పోయిన 12 నెలల పసిపాప. కృత్రిమ శ్వాస అందించిన ఫలితం శూన్యం. సూర్యాపేట జిల్లాలో దారుణం. కన్న తండ్రి కాలయముడట. నేలకేసి కొట్టిండట తాకిన మైకంలో. ఎందుకురా నువ్వు బతికి? ఆ బతుకు బతికింది, చచ్చిపోతుంది. తాగిన మైకంలో తల్లి, బిడ్డ స్పృహ ఏం తెలవా? బిడ్డను పాపం 12 నెలల పసికందు 2 కాళ్ళు బట్టి నేలకేసి కొట్టిండట. ఏమన్నా వస్తువు అనుకున్నాం, మనిషి అనుకున్నాం, ప్రాణం ఉన్నదా? లేదా? చనిపోయిందట పాపం. ఇట్లాంటి అంటే ఈ మందు ఎక్కడ తెస్తదంటే ఇట్లా తెస్తది. వాడు డైరెక్ట్‌గా అంటే బిడ్డ, మనిషా అసలు వస్తువా? నేనేం పట్టుకున్నా? ఏమి దేని మీద నేను ప్రయోగం చేస్తున్నా, బలాత్కారం చేస్తానా అనేది కూడా చూసుకోవాలి. ఇట్లాంటి కొడుకులను అసలు అక్కడనే కొట్టి చంపాల. హ్మ్. ఇది ఎక్కడుంది?
5th పేజీ. ఇగో కూతురు పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అంతా సంబరం పడిపోతారు. అలా మురిసిపోయే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పబోయే తండ్రి మాత్రం కూతురు పాలిట యముడిలా మారాడు. చిట్టి తల్లిని అల్లారి ముద్దుగా పెంచి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. చిన్నారిని కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. 12 నెలల కూతురిని కడతీర్చాడు. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో శుక్రవారం భార్యతో భర్త గొడవ పడటంతో చిన్నారి పాప హడలిపోయి ఏడవడం ప్రారంభించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిందట. ఆ తండ్రికి పసిపాప అని చూడకుండా కాళ్ళు పట్టుకొని నేలకు కొట్టాడు. దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇది సూర్యాపేట జిల్లాలో జరిగిందట. తాగొచ్చి గొడవ పడుతుంట భార్యతోని. ఈ గొడవ ఇదంతా భయభ్రాంతులకు కూడా చిన్న పాపగా ఏడ్చిందట. వాడికి చిర్రెత్తిందట. నువ్వు చేసేదే లంగా పని, నువ్వు చేసిందే గొడవ పట్టడానికంటే చిన్న పాప ఏడ్చేది పెద్దగా ఉంటుంది. చిర్రెత్తి కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టిండట. వాడిని ఏ కోర్టులో జైల్లో పెట్టి మేపటం దండగా. జైల్లో పెట్టి మేపే కంటే తొందరగా పంపిస్తే అయిపోద్ది. రైట్. దిశ పేపర్ చూద్దాం. మంత్రికి పీసీబీ జలక్ ఇచ్చిందట. రూల్స్ ఉల్లంఘించారంటూ ఆయన రెడ్ మిక్సింగ్ యూనిట్ సీజు. మామూళ్ళు ఇవ్వనందుకే చేశారంటున్న మంత్రి అనుచరులు. జరిమానా కట్టేందుకు సిద్ధమైన మినిస్టర్ వెంటనే అనుమతి ఇచ్చేది లేదన్న ఆఫీసర్లు. బోర్డు మీటింగ్లో చర్చించాక నేనేమంటూ క్లారిటీ. అధికారుల తీరుపై దక్షిణ తెలంగాణ మంత్రి ఆగ్రహం. సీఎంఓ మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు. ఇది మంత్రికి పీసీబీ జలక్ ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. నిన్న మొన్న అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో సమావేశమైంది ఆ మంత్రి. నాకు తెలియకుండా నా శాఖలు ఎట్లా వెళ్ళి పెడతాడని ఆ కంప్లైంట్ చేసింది కొండా సురేఖ గారు ఒక మంత్రి పైన. మరి ఈ మంత్రి ఆ మంత్రి ఒకటే. దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రి అట. ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయట. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలని కొడుకు చూసుకుంటాడట. ఓఆర్ఆర్ పక్కన ఒక రెడ్ మిక్సింగ్ కంపెనీ ఉందట వాళ్ళకి. దానిపైన పీసీబీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వము, జరిమానా కట్టాలని జలక్ ఇచ్చారట. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడై ఉంటాడు, వాళ్ళ కొడుకు చూసుకుంటుండట. కొడుకు చూసుకునే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. మరి ఆయనదా కాదు చూడాలి. టచ్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. ఎవరికంటే కవితకి. బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ అయిన కవిత గారికి, ఎమ్మెల్సీ కవిత గారికి టచ్లోకి వచ్చారట బీఆర్ఎస్ నేతలు. అంటే ఆమె ఒక ఎత్తుగడ ప్రకారం బీఆర్ఎస్లో ఏదో ఒక అలజడి లేపాలని బీఆర్ఎస్ నుంచి నాకు టచ్లో ఉండరని చెప్తుందా? నిజంగానే టచ్లో ఉండరా? టచ్లో ఉన్నోళ్ళు ఎవరు? అసలు మీతో ఉన్నోళ్ళే రోజుకొకడు పోయే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ జాగృతి పేరుతోని మీతోని ఫుల్ టైం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు రోజు కొంతమంది బయటికి పోయి బీఆర్ఎస్తో టచ్లోకి పోతారు. మరి మీతో టచ్లోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఎవరు? మరి టచ్లోకి వస్తే మీరేం చేస్తారు? అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు టచ్లో ఉండటానికి? మీదేమైనా కొత్త పార్టీ ఉందా? లేదా వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అవుతుంటే జాయిన్ కావడానికి మీతో పాటు వస్తామని చెప్పారా? లేదా మీరు జాయిన్ అవుతున్న పార్టీ వాళ్ళకి తెలియని పార్టీయా? ఒకవేళ ఏదైనా అంటే అట్లాంటిది అని టచ్లో ఉన్నారని ఒక బాంబు వేసింది. దాన్ని ఎవరు పెద్ద పట్టించుకోవాలి. సీరియస్గా బీఆర్ఎస్ తీసుకోవాలా, మీడియా తీసుకోవాలి. మొత్తానికి టచ్లో ఉండరు అంటుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. ఎమ్మెల్సీ పదవి ఆమోదం కావాలి, రాజీనామా. అది అట్లే పెండింగ్ ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ అయింది. ఇక రాజకీయ భవిష్యత్తు అయిందని చెప్పే పరిస్థితి. ఆమె కొంత డైలమాలో ఉంది. ఈరోజు చింతమాడకు పోతుంది బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడానికి. రైట్. ఈనాడు చూద్దాం. H1B పిడుగు. వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలనం. H1B పిడుగట. డొనాల్డ్ ట్రంప్ నిన్నే సంతకం పెట్టిండు. ఈ పిడుగు ఏంటంటే అసలైన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచింది ఇట్లాంటి పిడుగులు వేయడానిక, పని చేయడానికని పెద్ద చర్చ నడుతుంది ప్రపంచవ్యాప్తంగా. మొత్తం పిడుగులు వేసుకుంటూ పోతే మరి దేశం ఆగమైపోద్ది, మొత్తం స్మాష్ అయింది. మరి ఆయనకి అడ్వైజ్ ఎవరు ఇస్తున్నారు? ఈ సలహాలను బట్టి చేస్తాడా, లేకపోతే ఆయనకి బుర్రలో వచ్చి చేస్తాడా ఏం అర్థం కాదు. కానీ ఈ మధ్యకాలంలో సుంకాలు విధించాడు. ఇప్పుడు మళ్ళీ H1 వీసా అట. వీసా పైన 88 లక్షలు మన కరెన్సీ ప్రకారం, ఇండియన్ కరెన్సీ ప్రకారం 88 లక్షలు వార్షిక ఫీజు పే చేస్తే వీసా ఎలో అయింది. H1 వీసా. ఈ H1 వీసా అయింది ఎందుకు ఇంపోజ్ చేస్తాడో అంత ఫైను $1,00,000 అని చూస్తే, H1 వీసా అనేది అమెరికా 1993లో తీసుకొచ్చింది. 1993లో అమెరికాలో ఉన్న ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, అమెరికాలో
ఇన్నోవేషన్స్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కొత్త కొత్త పరిశోధనలు చేయాలి. పరిశోధనలు చేయాలంటే నిపుణులు కావాలి, నైపుణ్యం ఉన్నోళ్ళు కావాలి, సైంటిస్టులు కావాలి, మేధావులు కావాలి. కేవలం మన దేశంలో ఉన్న వాళ్ళే సరిపోరు. కాబట్టి ప్రపంచంలో ఉన్న మిగతా ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న మంచి మంచి నైపుణ్యమైన వ్యక్తులను మన దగ్గర తీసుకురావాలి. H1 వీసాలు ఇచ్చి. ఆ H1 వీసా వాళ్ళకిస్తారంటారు. మంచి ఎక్స్‌పర్ట్స్ నైపుణ్యం ఉన్నోళ్ళకి ఇస్తారు. అమెరికాకి వచ్చి భారతదేశం నుంచో లేదా ఇంకో దేశం నుంచో వచ్చే నైపుణ్యం ఉన్న మేధావులు అమెరికా రావాలంటే ఆ వీసా తీసుకోవాలి. ఆ వీసా తీసుకొని అక్కడికొచ్చి ఆ రిసర్చ్ చేయాలి. పరిశోధన చేయాలి. కొత్త కొత్తవి కనిపెట్టాలి. దాంతోనే వాళ్ళు చాలా అభివృద్ధి అయ్యారు. ఇప్పుడు నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు నా దేశంలోకి వద్దు అని డోరేసే పరిస్థితి ఉంటే వాళ్ళెందుకు వస్తారు? వాళ్ళ దేశంలోనే ఇన్నోవేషన్ చేసుకుంటారు. ఇక్కడ దౌర్భాగ్యం ఏందంటే ఆ ఇన్నోవేషన్స్ H1 వీసాలకు సంబంధించి అమెరికాలో ఉన్నోళ్ళు 71% మన దేశం వాళ్ళే. భారతదేశం వాళ్ళే. అంటే మన భారతదేశంలో పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీలు వాళ్ళ విధానాలు, ప్రభుత్వ విధానాల వల్ల ఇక్కడ ఇన్నోవేషన్స్ గానీ, ఇక్కడ పరిశోధనకు గానీ వీళ్ళ ఎంకరేజ్‌మెంట్ లేదు. వీళ్ళ రాజకీయాలు, వీళ్ళ క్విడ్ ప్రోకోలు, వీళ్ళ అవినీతి, వీళ్ళ కథ వీళ్ళది. లేక అనివార్యమైన పరిస్థితుల్లో దేశం విడిచి అక్కడికెళ్ళి వాళ్ళ కోసం, వీళ్ళ మేధస్సునంతా అమెరికా జాతి కోసం ఉపయోగించారు. జీతం వస్తది అది వేరే విషయం. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. వాస్తవంగా ఈ పిడుగు మనకు భారతదేశానికైతే అవకాశం నిజంగా వాడుకుంటే మోడీ ప్రభుత్వం దీన్ని వాడుకుంటే ఒక పాజిటివ్ వేలో వాడుకుంటే మన మేధావులందరిని ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడనే పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లు పెట్టి, కంపెనీలు పెట్టి, ఇన్నోవేషన్స్ కొత్త కొత్తవి కనిపెట్టి ఒక అడ్వాన్స్డ్‌కి పోతే ఇప్పుడు అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా మేధావులు, నైపుణ్యం ఉన్నోళ్ళు ఎట్లయితే వెళ్తారో మన దేశానికి వస్తారు అప్పుడు. ఇక్కడనే ఉంటది కదా అట్మాస్ఫియర్, అవకాశాలు. అది చేయొచ్చు. ఇది ఒక రకంగా తాత్కాలికంగా పిడుగైనప్పటికీ, భారతదేశానికి నష్టమైనప్పటికీ లాంగ్ రన్‌లో ప్రభుత్వం ఆడుకుంటే, ప్రభుత్వం దాన్ని ఒక పాజిటివ్ వేలో వాడుకుంటే ఒక ప్రాజెక్ట్ లెక్క తీసుకొని, స్పిరిట్ లెక్క తీసుకొని చేస్తే తప్పనిసరిగా ఇప్పుడున్న నాగపూర్ గానీ, ముంబై గానీ, హైదరాబాద్ గానీ, బెంగుళూరు గానీ, పూణే గానీ మొత్తం అమెరికా స్థాయిలో కంపెనీలు ఇన్నోవేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇక 10 కాలాల పాటు ఈ బెదిరింపులు, పిడుగులు, సుంకాలు ఈ బాధ ఉండదు. మన దేశంలో ఉంటాయి. మన దేశంలో కంపెనీలు ఉంటే ఎవడన్నా బయట నుంచి వచ్చేటోడికి మనం బెదిరింపు చేయొచ్చు అప్పుడు. అదైతే అవకాశం అవుద్ది. H1B పిడుగు పడ్డదట. ఈ పిడుగు ఉల్టా వాళ్ళకే కొట్టుకుంటది. స్థానిక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల సూచన. 42% రిజర్వేషన్ కోసం వెంటనే జీవో జారీ కసరత్తు. 3-4 రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం. ఈ జీవో ఏందిరా నాయన మళ్ళా? అయ్యే జీవోలో ఎందుకు కాని జీవోలు పెట్టుకొని మళ్ళీ అది కోర్టుకు పోయి పెండింగ్ పడి ఏంటి ఇదంతా? స్థానిక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం. వెళ్ళాలంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇవ్వాలంటే మీరు బిల్లు, ఆర్డినెన్స్, జీవోలు పంపారు. అవి ఆడనే ఉండి మళ్ళీ కొత్త జీవో అయింది. జీవోలు నిలబడతాయి అసలు? జీవోలు నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు H1B వీసాకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్‌గా అధ్యక్షుడి హోదాలో సంతకం పెట్టి నిన్న చేసిండు. కానీ అది చెల్లదట లీగల్‌గా. చెల్లే పరిస్థితి లేదు. అక్కడ అమెరికా కోర్టుకు పోయారనుకో ఎవరన్నా, సెనెట్ చేయాలి. అంటే పార్లమెంటు. మన దగ్గర పార్లమెంట్ ఎట్లో అక్కడ సెనెట్. సెనెట్ ఆమోదంతో సెనెట్ చట్టం చేసి చేయాలి అది. వీసా ఫీజు పెంచాలండి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పెంచితే అది ఎట్లాగ పోయేది. అట్లనే వీళ్ళు కూడా జీవో చేసేది మీరు చేస్తే కాదు, పార్లమెంట్లో చట్టం చేయాలి. 10th షెడ్యూల్లో పెట్టాలి. పెడితే తప్ప అది నిలవదు. ఇదంతా ఏదో మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప అక్కడ ఏం లేదు. రైట్. వెలుగు పేపర్ ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానిక ఎన్నికలకు గడువు కోరదాం. ఎన్నికలు పెట్టాల్సిందేనని హైకోర్టు చెప్తే బీసీల రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో తెద్దాం మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళేమో 2 నెలల్లో అని ఆంధ్రప్రభ రాసిండు వార్త. ఈయన స్థానిక ఎన్నికలు గడువు కోరదామని ఆల్రెడీ ఢిల్లీలో చెప్పిండు మొన్నే. ఏమనుకుంటున్నారనేది చెప్పేసిండు. ఇప్పట్లో జరగవు. సుప్రీంకోర్టులో కేసు తేలేదాకా ఒకవేళ హైకోర్టు తప్పనిసరిగా పెట్టాలంటే జీవో చేసి ప్రయత్నం. మీరు చెప్పారు కాబట్టి నేను చేయటానికి పోయినా. ఆ జీవో పట్టుకొని మళ్ళీ మీ కోర్టుకే వచ్చారు. మీరు స్టే ఇచ్చారు, అయిపోయి. నేనేం చేశాను అంటాడు. చేతులు ఎత్తి కూర్చునే కార్యక్రమం. హైకోర్టు సీజేతో నిన్న మీటింగ్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. మహిళల సంక్షేమానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం, చేయండి. ఎవరు వద్దన్నారు? వాళ్ళు ఎన్ని కోట్లు అడగట్ల, వాళ్ళకి ఇస్తున్నారు సీర్లను 1500, 2500 ఇస్తున్నారు మంత్లీ. అవి అడుగుతున్నారు. దసరా వచ్చింది కదా, ఈ ఎన్ని కోట్ల సంగతి తర్వాత పక్కన పెట్టండి. బతుకమ్మ చీరలు ఒకటి ఇవ్వాలి, అది ఇస్తారట. ఇప్పుడు 2500 మంత్లీ ఇస్తారంటే 1 కోటి మంది మహిళలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అది ఇవ్వండి ఫస్ట్. ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తే చేయండి, వద్దనలేదు. కానీ అది ఇవ్వాలనేది
ప్రజలు మహిళలు ముఖ్యంగా కోరుకుంటున్నారు. మీరిచ్చిన ఎన్నికల హామీ. కొత్త అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకే వర్తింపట. H1B కోసం కొత్తగా అప్లై చేసేటోళ్ళకి అదట. కొత్తోడైనా, పాతోడైనా వచ్చే స్కిల్ ఉన్నోళ్ళని వద్దన్నట్టు. తాళం వేసినట్టు, తలుపేసినట్టు. మొహాన తలుపేస్తే వాళ్ళెందుకు వత్తరు? 42% రిజర్వేషన్లతోనే స్థానిక సమరం. గడువులోగా నిర్వహించడం సాధ్యం కాదు. హైకోర్టుకు ఇదే విషయాన్ని నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సమరం పెట్టాలంటే అది కాదు ఇప్పుడు. జీవోతోని కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు మోడీ ఇంటి ముందు కూర్చొని పార్లమెంట్‌లో పెట్టండి అని డిమాండ్ చేస్తే తప్ప ఈ ఉత్తరాలు రాస్తే అయ్యేది కాదు. ఉత్తతో ముచ్చట్లయి. రైట్. రాజకీయాల్లో స్పేస్ ఎవరు తొక్కుకుంటూ వెళ్లాల్సిందే. ఎవరిని తొక్కుతురు? కేటీఆర్‌నే, కేసీఆర్‌నే. రాజకీయాల్లో స్పేస్ ఇయ్యరట. స్పేస్ ఇయ్యనందుకే మీ బాధ అంతా. మీకు బీఆర్ఎస్‌లో స్పేస్ ఇయ్యలేదని, మీకు అవకాశాలు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీకి ఎమ్మటే ఇచ్చారు. ఇంక స్పేస్ ఇయ్యాల్సిందే ఆడ. ఆశ దురాశ అయింది ఇప్పుడు. ఎక్కువ ఆశపడరు. స్పేస్ అని చూస్తే అసలు స్పేస్ లేకుండా చేశారు. ఇక తొక్కుంటూ పైకి వెళ్ళాలంటే వెళ్ళిద్దట తొక్కుంటూ మరి ఎవరిని అన్నం దొక్కిద్దా, బావని దొక్కిద్దా, లేదంటే తండ్రినే. రైట్. ఆంధ్రజ్యోతి. స్థానిక ఎన్నికలపై ముందుకెలా? ఎలా అని అంటే హైకోర్టు సీజే గారిని కలిసి అడిగినట్టుంది. ఎలా అంటే? ఎలా అంటే ఆయన ఏం చెబుతారు, మీరు రకరకాల ఇజ్జలు పడుకుంటా. రైట్. సాక్షి పేపర్. లక్షల డాలర్ల బాంబట. H1B వీసా వార్షిక రుసుము 88 లక్షలు పైమాటే. $1,00,000 మన కరెన్సీలోకి వచ్చేటప్పటికి 88 లక్షలు అవుతుంది. బాంబు పేల్చిండట. ఆ బాంబు ఉల్టా వాళ్ళకే కొట్టుకునే అవకాశం ఉంది. వచ్చే వారమే స్థానిక నోటిఫికేషను. ఇది ఒక పెద్ద జోకు. అసలు వాళ్ళు నిర్వహించాలా లేదా అని వాళ్ళకే తెలియక డైలమాలో ఉండు. సాక్షి పేపర్ వచ్చే వారమే స్థానిక నోటిఫికేషన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టేసింది. ఎట్లా ఇది సాధ్యం అసలు? పాసిబిలిటీ ఏది? ఆయన హైకోర్టు సీజేని కలిసి రిక్వెస్ట్ చేసుకుంటుంటే మేము వాయిదా కోరుకుంటాం, పిటిషన్ వేస్తాం, ఎలో చేయండి అని చెప్పి ఢిల్లీలో ఆల్రెడీ చెప్పా. ఇప్పట్లో కాదు, బీసీ రిజర్వేషన్లు 42% ఇస్తూ మాత్రమే ఎన్నికలకు పోతాం అని చెప్పి. అది ఇవ్వాలంటే పార్లమెంట్ చేయాలి. పార్లమెంట్ చేయాలంటే వీళ్ళు అక్కడ కొట్లాడాలి ఢిల్లీలో. ఢిల్లీలో గట్టిగా కొట్లాడితే మోడీ దగ్గర అయిద్ది, లేదంటే కాదు. లేదంటే వాళ్ళు చేసినా చెప్పినా మేము పెడతామంటే అది కాదు, ఉట్టిదే, అది ఉట్టి మాటలు. ఎన్నికలకు వెళ్ళడానికే ప్రభుత్వం మొగ్గు. మంత్రులతో సమావేశంలో సీఎం కీలక నిర్ణయం. నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్. బీసీలకు 42% రిజర్వేషన్లపై త్వరలో జీవో. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ జారీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసి వెంటనే వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పలువురు మంత్రులతో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇది ఈ కీలక నిర్ణయం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్ హామీ ఇచ్చినాం, ఇవ్వకపోతే ఇప్పుడు అమలు చేయకపోతే ఊరుకోరు, కాబట్టి అమలు చేద్దాం, దానికి జీవో ఇద్దాం, జీవో ఇచ్చి ఇమీడియట్లీగా నోటిఫికేషన్ వేద్దాం. వన్స్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోర్టులు ఇన్వాల్వ్ కావు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉండరు. ఎన్నికల నోటిఫికేషన్లో కోర్టులు ఇన్వాల్వ్ కావటం వేరు, ఒక గవర్నమెంట్ జీవోలో ఇన్వాల్వ్ కావటం వేరు. ఎన్నికల నోటిఫికేషన్ జోలికి పోదు కోర్టు. జీవోని సస్పెండ్ చేయమని ఎవడో పోతారు కోర్టుకి. జీవోని సస్పెండ్ చేయాలి. ఎన్నికల ప్రక్రియలో పోయినట్టు కాదుగా. జీవో లేనప్పుడు ఇక ఎన్నికలు మళ్ళీ 42% లేకుండా జరిగినట్టే. ఇది ఒక కుట్ర జరుగుతుంది. మరి ఇది ఏమైందో తెలియదు కానీ మొత్తానికి అయితే ఒక ఎత్తుగడ వేస్తాను. ఈ ఎత్తుగడ ఫలించిద్దా? నిజంగానే ఎత్తుగడ ఇది ఫలించేది ఎప్పుడో చేయాలి. ఇది ఫలించే ఎత్తుగడ కాదు, వికటించేది. వచ్చే వారం అయితే స్థానిక ఎన్నికలు ఉంటాయని చెప్పి ఒక లీకు ఇచ్చారు. రైట్.
నమస్తే తెలంగాణ. డైవర్షన్కే స్థానిక పాచిక, ప్రభుత్వ పరంగా 42% బీసీ కోట సాధ్యం కాదని తెలిసి ఎన్నికల ఎత్తుగడ. ఒక్క రోజులోనే మాట మార్చిన సీఎం. రైతుల్లో యూరియా నిరసనను డైవర్షన్ చేసే కుతంత్రం. జీవో కోర్టులో నిలవదని తెలిసి ఎన్నికలకు రేవంత్ సర్కార్ ప్రయత్నం. సద్దుల బతుకమ్మకు ముందు షెడ్యూలు, దసరా పండుగ సందర్భంగా నోటిఫికేషన్. ఇంటెలిజెన్స్ చీఫ్తో సీఎం మంత్రాలు. సర్కార్పై వ్యతిరేకత బతుకమ్మ పాటల్లో మరింత వ్యక్తమవుతుందని సమాచారం. దాన్ని కప్పిచ్చేందుకే తెరపైకి ఎలక్షన్ డ్రామా. ఇది డైవర్షన్కే స్థానిక సమరం పాచిక. అది నిర్వహించే వాస్తవంగా ఢిల్లీలో మాట్లాడిన మాటకి ఇక్కడికి వచ్చి చాలా చేంజ్ వచ్చింది. ఈ డైవర్షన్ కోసం తప్ప నిజంగా కూడా నిర్వహించే పరిస్థితి కానీ ఆ సిచ్యువేషన్ కనపడతలే. రైట్. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.